పుదీనా రైస్ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు బ్రౌన్ రైస్ అండి, చల్లారి పెట్టాలి. వాటికి కావాల్సినవి ఆలుగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె. ముందుగా శుభ్రం కడిగి పెట్టుకున్న పుదీనా అండి, కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి పచ్చివాసన పోయే వరకు. మూత పెట్టేయండి. ఈ ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. అల్లం కూడా, ఉల్లిపాయలు కూడా, పచ్చిమిర్చి శుభ్రం కడుక్కొని ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఉడికిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, శనగపప్పు, పొట్టుతో ఉన్న పప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్ది కరివేపాకు, అల్లం అండి, ఉల్లిపాయ, ఇవన్నీ కొంచెం త్వరగా వేగించాలి. చిన్నగా కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు, పుదీనా అంతా మిక్సీ జార్లో వేయాలండి. కొంచెం పేస్ట్ చేయాలి. పేస్ట్ అంతా గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. పుదీనా పేస్ట్ పెనంలో వేసేయాలి. కొంచెం ఉప్పు, రైస్లో సరిపడినంతగా, కొంచెం పసుపు, కొద్దిగా కారం, 2 దాల్చిన చెక్కలు, పచ్చిమిర్చి అండి. ఇందులో వేసి బాగా కలపాలి. పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేయాలండి. దించే ముందు కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఆలుగడ్డలు అవి చాలా టేస్ట్గా ఉంటాయి.